హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రీగో వ్లాగ్స్. ఇది వచ్చేసి చిన్న ఇంట్రో నా కోసం. నా పేరు వచ్చేసి రీతు. నేను హైదరాబాద్లో ఉంటాను. ఐఎమ్ అన్ గ్రాఫిక్ డిజైనర్. ప్రజెంట్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నేను బార్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్లోనే. మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి రాజమండ్రి వాళ్ళది. అబౌట్ ఛానల్ వచ్చేసి వ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కూడా చూస్తారు. మంచి కంటెంట్ ఉన్న వీడియోసే తీస్తాను. ఇది కొంచెం నా స్టార్టింగ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఫర్గివ్ చేయండి. అండ్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అని సజెషన్స్ కూడా ఇవ్వండి. ఛానల్కి వచ్చేసి ఫస్ట్ రీతు బ్లాగ్స్ అనే పెడదాం అనుకున్నాను, కానీ చాలా ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి నేమ్ పైన. ఏదైనా యూనిక్గా ఉండాలని చెప్పి నాది మా హస్బెండ్ నేమ్ కలిపి రీగో వ్లాగ్స్ అని పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆల్రెడీ టైటిల్లో చూసినట్టున్నారు, హోమ్ టూర్. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనం కీస్ అవన్నీ హ్యాంగ్ చేసుకుంటాం కదా. అండ్ ఇక్కడ చూసినట్టయితే రాముడి వారిది నేనే వేసాను పెయింటింగ్. ఇది యాక్చువల్ ఎప్పుడో ఓల్డ్ది, మళ్ళీ న్యూగా పెయింటింగ్స్ అవి వేసాను నేను. ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. కాకపోతే 1 బెడ్రూమ్. ఇది యాక్చువల్లీ రెంటెడ్ హౌస్ మాది. 1 బెడ్రూమ్ వచ్చేసి ఓనర్స్ పెట్టుకున్నారు, 2 బెడ్రూమ్స్ మేము వాడుకుంటాము. అండ్ ఇది వినాయకుడి ఫౌంటైన్. డోర్ పక్కనే ఉంటుంది. మేము ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా కూడా వినాయకుడిని మొక్కుని వెళ్తాము. అండ్ ఇది టీవీ యూనిట్. ఇది మేమే చేయించుకున్నాము, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇండోర్ ప్లాంట్స్. ఇవి చూసినట్టయితే ఫ్లవర్స్ ఇయర్లీ వన్స్ వస్తాయి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లిల్లీ, సమ్ నేమ్స్ ఉన్నాయి ఇవి. కాకపోతే ఇది ఇయర్లీ వన్సే వస్తుంది ఫ్లవర్స్ ఇవి. అండ్ టీవీ యూనిట్ ఇలా పెట్టుకున్నాం సింపుల్గా. ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం మేము. పెట్టుకొని మేమే ఫిట్టింగ్ అవి చేసుకున్నాము. ప్లెయిన్గానే వచ్చింది ఇక్కడ వాల్, అది మేము చేసుకున్నాం ఇదంతా. అండ్ ఈ కర్టన్స్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాము. యాక్చువల్లీ హాల్ స్ట్రైట్గా ఉంటుందన్నమాట. పార్టీషన్ మధ్యలో పార్టీషన్ కావాలని చెప్పి అక్కడ కర్టన్స్ అవన్నీ మేమే పెట్టుకున్నాము. అండ్ ఇటు వస్తే మా హస్బెండ్ది వర్క్ ప్లేస్. అది మా హస్బెండ్ వర్క్ టేబుల్ అనమాట. పక్కనే నా వర్క్ టేబుల్ ఉంటుంది. నేను అక్కడుండే వర్క్ అది చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి నా వెన్నెల, మా పెట్టుది ఇది. దాన్ని పెద్ద ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు అది, అందుకే అలా ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నాను నేను. ఇటు వచ్చేసి బాల్కనీ అన్నమాట. చెట్లు ఇవన్నీ అయితే నా వల్ల కాదు, కానీ మా నాన్నమ్మ ఉంటారు, తనే ఇవన్నీ సెట్ చేసి ఇచ్చారు నాకు. తనకి చెట్లు అంటే చాలా ఇష్టము. చెట్లు అంటే ఇష్టము ఈజీ, కానీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట. ఇది మందారం చెట్టు ఆల్టర్నేట్ డేస్ వస్తుంది, డైలీ రాదు కానీ ఆల్టర్నేట్ డేస్ వస్తుంది. అండ్ తులసి కోట, ఇది నేనే పెయింటింగ్ చేసుకున్నాను అనమాట. మొత్తం హాల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్, ఓవెన్ ఇది ఇక్కడ పెట్టుకున్నాము.
హాల్ వ్యూ ఒకసారి చూడండి, మొత్తం ఇలా స్ట్రెయిట్గా ఉంటుందన్నమాట హాల్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ప్లేస్లో దేవుడిది ఏదైనా పెట్టాలంట, ఫోటో ఏదైనా. అయితే మా మమ్మీ ఇది కోటిలో కొన్నాము. అది ప్లెయిన్గా వచ్చింది కానీ దాని కింద లేస్ లాగా వచ్చాయి కదా, అవి మా మమ్మీ స్టిచ్ చేసింది. అండ్ హాల్ నుంచి ఇటు రైట్ సైడ్కి వస్తే ఇది బెడ్రూమ్ అనమాట. సింపుల్గా ఉంటుంది అంతే. అలాగే హాల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇది ఇంకో బెడ్రూమ్, లైక్ గెస్ట్ బెడ్రూమ్ లాంటిది. ఎవరైనా వచ్చినప్పుడు ఉంటారు, మా మమ్మీ కానీ ఎవరైనా. అయితే మా బెడ్రూమ్లో ప్లేస్ లేదు, అల్మారీ అవి పెట్టుకోవడానికి. అయితే ఈ రూమ్లో పెట్టుకున్నాం. అండ్ దేవుడిది కూడా ఇక్కడే పెట్టుకున్నాం. బయట ఎక్కడ అంత ఎందుకు, ఇదైతే సపరేట్గా ఒక రూమ్లో ఉంటుంది కదా అని చెప్పి రూమ్ కూడా ఎవరం ఎక్కువ వాడము, అందుకని దేవుడిది ఇక్కడ పెట్టేసామన్నమాట. అల్మారీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. దేవుడిది కూడా సపరేట్గా ఇక్కడ ఉంటే బాగుంటుందని. అండ్ హాల్ నుంచి ఇటు వచ్చేసరికి వాష్ ఏరియా అండ్ ఇక్కడ కిచెన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రాగి దాంట్లో వాటర్ తాగితే మంచిది అని అంటారు కదా, అందుకు మా మమ్మీ కొన్ని ఇచ్చింది నాకు ఇది. కిచెన్ అయితే బాగానే ఉంటుంది, కొంచెం స్పేషియస్గా. అండ్ బయట వచ్చేసి టు యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ అది ఇక్కడే ఉంటుంది. ఐ హోప్ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.